సార్ దత్తపీఠాలనేటివి భారతదేశంలో 16 ఉన్నాయి. హ్మ్. ఆ 16 దత్తపీఠాలలో దత్తాత్రేయ పరంపర అంటే గురు పరంపర అనేది కొనసాగుతూనే హ్మ్. ఉంది. అయితే సాయిబాబా గురించి మనం మాట్లాడితే సాయిబాబా దత్త పరంపరలో ఎన్నో పరంపర నాకు తెలిసింది చెప్పనా? ఓకే సార్. ధర్మబద్ధమైన విధానంలో చెప్పాలంటే దత్తపీఠాలు, మఠాలు, ఆశ్రమాలు ఇవి చాలా ఉన్నాయి నాన్న. చాలామంది దత్తపీఠం అని అంటారు, కానీ అక్కడ దత్తుడు ఉండడు, ఇంకెవరో ఉంటారు. ఎవరో స్వామీజీ ఉంటారు, ఎవరో గురువు ఉంటారు. పాపం ఆ పిచ్చి దత్తాత్రేయుడి ఫోటో ఉంటుంది అంతే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కురవపురం, పిఠాపురం ఇవి దత్తపీఠాలుగా నేను భావిస్తా. నేను ఆ దత్తాత్రేయుడి యొక్క దర్శనం కూడా చేసుకున్నాను. నేను గుల్బర్గా, కురవపురం, పిఠాపురం ఇవన్నీ యొక్క దత్తాత్రేయుని యొక్క శ్రీపాద వల్లభుడి యొక్క రూపంలో, దత్తాత్రేయుడి రూపంలో ఇలా ఆయన దర్శనమిచ్చినటువంటి విధానం మనం చూసాం. ఇది అబద్ధం కాదు కదా, చూసాం. అయితే తర్వాత కొన్ని పేర్లు వచ్చినాయి. అకల్కోట మహారాజ్ అని, తర్వాత ఈ షిరిడి సాయినాథుడని, ఈ సత్యసాయి అని ఇవన్నీ వచ్చినాయి. అయితే శ్రీపాద వల్లభుడిని నిజంగా నేను ధన్యుణ్ణి. ఆ భగవత్ స్వరూపం యొక్క దర్శనం చేసుకున్నాను. అలాగే షిరిడి సాయి యొక్క దర్శనం, అలాగే అకల్కోట మహారాజ్ దర్శనం నేను బాధపడింది ఏంటంటే సత్యసాయి యొక్క విధానం చూసి. ఎందుకు సార్? ఎందుకు అంటే సత్యసాయి బాబా యొక్క విధానము దైవానికి గనక అనుసంధానమైనదైతే మరి ఆయన ఆశ్రమంలో విదేశీ వనితల మీద అత్యాచారం ఎలా జరిగింది? వాళ్ళు ఎందుకు మరణించారు? ఆయన పుట్టపర్తిలో పంటలు పండక రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అది నాకు అర్థం కాదు ఈ రోజుకి కూడా. సరే, అయినా కానీ ఆయనకు చాలా మంది భక్తులు ఉన్నారు కదా సార్. మరి ఆయన మృతిని ఎందుకు 7 రోజుల పాటు ఇబ్బంది పెట్టారు? భగవంతుడు ఐక్యమైపోతాడు నాన్న భగవత్ వెలుగులో. రమణ మహర్షిది అలా జరిగిందని విన్నాను, ఎస్ సార్. నేను చదివాను. మరి ఇదేంటి? దీన్ని ఏమనాలి నేను? భగవత్ స్వరూపం ఉన్న చోట, భగవంతుడి యొక్క శక్తి ఉన్న చోట మన సాటి మహిళ, సాటి పురుషుడు ఇబ్బంది పడచ్చా? లేదు సార్, పడదు. నేను ఆ మహానుభావుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తా. ఎందుకంటే ఆ మహానుభావుడి వల్ల విద్య, వైద్యం, ఆవాసం, వృత్తి ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఎంతోమందికి విద్య అందింది, వైద్యం అందింది, ఆహారం అందింది, నీడ అందింది. చాలా సంతోషిస్తా. కానీ దేవుడిగా ఎందుకు ఈ మనసు ఒప్పుకోదు? ఎందుకు అంటే మరి ప్రశాంతి నిలయంలో నిన్ను చూడ్డానికి వచ్చిన విదేశీ వనితల మీద అత్యాచారం జరుగుతుంటే వాళ్ళని ఎవరు ఎందుకు కాపాడలా? వాళ్ళు చనిపోతుంటే ఎందుకు ఎవరు ఆపలా? పొలాలు పండక రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆపలా? ఇదొక్కటే నా అనుమానం. ఈ రోజుకి నా అనుమానం తీర్చే శక్తి ఎక్కడన్నా ఉందేమోనని వెతుకు చస్తూనే ఉన్నా ఇన్నేళ్లుగా. లేదు లేదు. ఆయన మృతిని వ్యాపారాత్మకం చేసేశారు కదా నాన్న. ఎవరున్నారు సార్ అసలు దాని వెనుక? ఇప్పుడు ఎవరినంటాం? ఎవరికి తెలుసు? అంటే ఇప్పుడు నేను కొంతమంది నా సంశయాన్ని అడిగా. ఓకే సార్. ఎవరు చెప్పలా, ఎవరు చెప్పలా. మీరన్న దానికి నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది, ఇన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డారు అనేసి అంటున్నారు కదా. మరి ఇవన్నీ మీరు అనడానికి మీకేమన్నా అంటే ఆనవాళ్ళు అట్లాంటివి ఏమన్నా? ఎందుకు పబ్లిక్గా అందరికీ తెలుసు కదా నాన్న. సత్యసాయి బాబా ఆయన పరమపదించినప్పుడు దానికి ముందేం జరిగిందో, దానికి తర్వాత ఏం జరిగిందో నువ్వు గూగుల్ అక్కైనా అడుగు, చెప్తుంది చక్కగా. ఓకే, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్. అంటే ఇవాళ ప్రశాంతి నిలయానికి ప్రాభవం ఎందుకు తగ్గింది? అంటే ఆయన లేరు కదా. ప్రాభవం ఇది మరీ బాగుంది. భగవంతుడైనప్పుడు ప్రాభవం తగ్గకూడదు కదా నాన్న. అంటే మనిషి కళ్ళ ముందు ఉండడం వేరు, ఆయన అవునా? అట్లా కూడా. ఇప్పుడు నేను అడిగేదానికి నువ్వు చెప్తావా మరి? చెప్పండి. షిరిడి సాయిబాబా ఆవిర్భావం ఎలా జరిగింది? ఏ రకంగా ఆ మహానుభావుడు వచ్చాడు? ఏ రకంగా అందరికీ ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని గురుతత్వ బోధనతో చేశాడు? అందరికీ తెలుసు. నేను కొత్తగా ఇప్పుడు ఏం చెప్పి చావక్కర్లా, ఇది అందరికీ తెలిసిన విషయమే. అవునా? సాయినాథుడు తన జీవితంలో తన చరమాంకం షిరిడి గ్రామం అని నిర్ణయించుకొని అక్కడికి వచ్చిన తరువాత
అక్కడ ఆవాసం ఏర్పరచుకొని కులమతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ తన బిడ్డే అని భావించి ఆ మహానుభావుడు అందరికీ సేవ చేసి అందరికీ ఉపయోగకరమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ గురువు అనే 3 అక్షరాల పదానికి సరైన నిర్వచనం మొదట కన్న తల్లి, తదుపరి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, నాకు తెలిసిన 3వ స్థానం షిరిడీ సాయినాథుడు. ఎలా ఎవరన్నా ఈ మధ్యకాలం కాదు ఆనాటి నుంచి చూస్తున్నా ఎవరన్నా ఖండయోగ సాధన చేసి అంటే శరీరాన్ని ఖండాలుగా చేసి శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నా. ఎవడు చేస్తావడే, ఎవరు చేయరే, ఇంత పెద్ద గొప్ప గురువులు కదా, ఎవరు చేయరే, ఏమిటి ఇదంతా? సో నేనేమన్నా షిరిడీ గ్రామంలో ఆయన ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే కృష్ణ మందిరం నిర్మాణం జరుగుతున్నప్పుడు అప్పుడు కృష్ణ మందిరం కూడా అనుకోవాలా సాయినాథుడికే ఆ స్థానం అని అన్నారు. మొదట అదే అన్నారు. సాయినాథుడు అన్నాడు, నువ్వు అనవసరంగా కడుతున్నావు, అది పూర్తయిందా నేనేమవుతాను అని ఆనాడే నిర్ణయించాడు ఆయన. అప్పుడే నిర్ణయించాడు, షిరిడీ గ్రామం అనేది నా ఈ అవతారం తర్వాతే ప్రపంచానికి తెలియజేస్తాను అని అన్నాడు. అప్పటిదాకా ఆ షిరిడీ గ్రామంలోని వాసులతోనే తన అనుబంధాన్ని పెంచుకొని అందరితోనూ చక్కగా ఉన్నాడు. ఆయన అవతారం అయిపోయిన మరుక్షణం షిరిడీ గ్రామం ఏ స్థాయికి వచ్చింది? ఇప్పుడు బాబా ఉన్నాడా? లేడుగా. మరి షిరిడీ ఎలా ఉంది? ఏమైనా తగ్గిందా? ఇప్పుడు ఆ సాయినాథుణ్ణి కూడా మన దేవుడు కాదు అని ఫోటోలు లాగటం, విగ్రహాలు లాగటం. నువ్వు విగ్రహం లాగినంత మాత్రాన బాబా బాబా కాకుండా పోతాడా? అంటే ఇప్పుడు షిరిడీలో ఉంది అంటే ప్రస్తుతం ఉన్న టెంపుల్ ఉంది కదా సార్, ఆ గుడి ఒరిజినల్ గుడి కాదు, దాని కింద ఉంది. ఓకే, దూరం ఉందండి. లేదు నాన్న, దాని కిందే అసలైన స్థానం ఉంది. ఓకే, మరి ఇప్పుడు మన వాళ్ళలో ఇదంతా మనలో మనకి ఐకమత్యం లేదు అంటానికి ఇదే నిదర్శనం. అంటే కొంతమంది ఇప్పుడు ఇది కేవలం ఆరోపణ చేసే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన మాట. బాబా అని మన దేవుడు కాదు, మన దేవుడు కాదు. ఓరి నీ అమ్మ కడుపు బంగారం అయిపోను, అలీకే బినా దివాళీ నహి, రామ్కే బినా రంజాన్ నహి. ఏడికెళ్ళి వచ్చినాయి రామ్ ఇవన్నీ? అలీ అనేది లేకుండా దీపావళి పలుకు, రాముడు లేకుండా రంజాన్ని పలుకు. మనలో మనకి ఎందుకు గొడవలు? బాబా వారి సన్నిధిలో అందరూ సమానమే నిరూపించాడు, అందరికీ ఒకటే దారి నిరూపించాడు. ఇవాళ నువ్వు బాబా ఫోటోని లాగుతున్నావు, బాబా విగ్రహాన్ని లాగుతున్నావు, ఆయనకి ఏమైనా నష్టమా? పోనీ షిరిడి వెళ్ళకుండా ఎవరన్నా మానారా? దర్శనం చేసుకోకుండా ఎవరన్నా మానారా? క్షేత్రం లేదు నాన్న, ఇది కేవలం మాటలే. అంటే ఇది మామూలుగానే కల్పితాలు చేస్తున్నారు, కేవలం మాటలే. చక్కగా ఉంది నాన్న షిరిడి క్షేత్రం, దానికి లోటేంటి నాన్న? రూముల కోసం ఈరోజు కూడా అందరూ కూడా గురువుగారు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు రూమ్ ఇప్పిస్తారని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, దర్శనం ఇప్పిస్తారని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. అదేంటి మరి వీళ్ళు చెప్పిన వాళ్ళు నిజాలైతే అక్కడ ఖాళీ అయిపోవాలిగా. మరి ఎందుకు సార్ అందరూ దేవుడు అనక గురువు ఆయనని గురు దేవుళ్ళ కాకుండా గురువులా యద్భావం తద్భవతి, నువ్వు ఎలా పిలిస్తే నేను అలా పలుకుతానన్నాడు ఆయన. ఆయనే అన్నాడు, నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాను అన్నాడు. బాబా అని పిలిస్తే బాబానే, గురువు అని పిలిస్తే గురువు అని. ఇప్పుడు నేనున్నాను, ఓకే, నా భార్య నన్ను ఏవండి అంటుంది, మా మామగారు నన్ను అల్లుడు గారు అంటారు, నా కొడుకు నన్ను నాన్న అంటాడు, నా బిడ్డ నాకు డాడీ అంటుంది. ఇన్ని పేర్లు నా ఒక్కడికే చచ్చినప్పుడు ఏది రేపో మాపో చచ్చేవాడిని నేను 10-20 ఏళ్ళ తర్వాత, అవునా? నాకే ఇన్ని పేర్లు ఉన్నప్పుడు అవతారం అది ఎన్ని ఉండాలి, ఎన్ని ఉంటాయి? కానీ ఎవరెవరు ఎలా పిలుస్తున్నారు? బాబా అనే అంటున్నారు. బాబా ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ కదా. కాబట్టి ఎవరో ఏదో నన్ను అరచేతితో సూర్యుని ఆపగలరా? వెలుగుని ఆపగలరా? బాబా యొక్క విధానాన్ని ఆపగలరా? ఎవరి వల్లన్నా అవుతుందా? ఏదో 4 వీడియోలు తీసి 4 రీల్స్ తీసి బాబా ఫోటోను తొక్కినట్టు విగ్రహాన్ని లాగినట్టు నువ్వు ఫేస్బుక్లో మాధ్యమాల్లో పెడితే షిరిడి మానేస్తారా? అంటే ఇప్పుడు సాయిబాబా గారి ధుని అనేది వెలిగిస్తారు సార్, ఆ వెలిగించే విధానం అనేది వాళ్ళ అంటే ఆయన ఎందుకు పెట్టాడు అది? ఈ ధుని, ఈ అగ్ని దేనికి వినియోగించాలి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన వాక్యం,
ఈ ధునిలో మన అరిషడ్ వర్గాల్ని తగలబెట్టి స్వచ్ఛమైన కల్మషం లేని మనిషిగా మనం బాహ్య ప్రపంచంలో బ్రతకాలి అన్నాడు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల్ని ఆ ధునిలో పడేసి తగలబెట్టి కల్మషం లేని మనసుతో బతకాలి అని. మన వాళ్ళు కొబ్బరికాయలు తగలబెడతారు కానీ మనలో ఉన్న చెడు అలవాట్లు తగలబెట్టరు. కానీ అది మన సంస్కృతి కాదంటున్నారు కదా ఎవరు? చాలా మంది ఆరోపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఆ ధుని అనేది అది సూఫీ ప్రక్రియను ఏదో ఆ పేరుతో, అంటే అది మేరీ మాతకు పూలు దండ వేస్తారు. అవునా? ఎందుకు వేస్తున్నారు? అది వాళ్ళది కాదే. పూలదండలు మనం కదా వేసుకోవాలి. వాళ్ళు ఎందుకు వేస్తున్నారు? ఇంతే. వేసే ప్రశ్నకి ఆన్సర్ చెప్పటం ఎవ్వడి వల్ల కాదు. ఎందుకని? నేను ధర్మాన్ని అనుసరిస్తా, ధర్మబద్ధంగా మాట్లాడతా. నన్న ప్రక్రియలు అనేవి చెప్పాను కదా, గుణకర్మల్ని బట్టి ఉంటాయి. ఆయన ఏం చెప్పాడు? ఈ ధుని ఎందుకు అంటే మనిషి తనలో ఉన్న అరిషడ్ వర్గాలని అగ్నిలో భస్మం చేసి కల్మషం లేని జీవన శైలిని మొదలుపెట్టి జీవన ప్రామాణికతను ఎదుటి వాళ్ళకి చూపించి ఈ మనిషి అనేలాగా ఉండాలి అన్నాడు. అంతేగాని ప్రతి కొంపలో నువ్వు పెట్టుకోని అల్లా. కొబ్బరికాయలు వేస్తున్నారు కానీ వాళ్ళలో ఉన్న దుర్గుణాలు ఎంతమంది తగలబెడుతున్నారు? లేదు నాన్న, లేదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన అవతారం చాలించిన తర్వాత షిరిడి గ్రామం ఆ స్థాయికి వచ్చింది. ఇవాళ అలానే ఉంది. ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపానికి మరో అవతారం కాబట్టి. సరే, ఎన్నో పరంపర సార్ దత్త అంటే చివరిది అని మాత్రం అన్నారు. నాకు సరైనటువంటి సమాచారం లేదు. సాయిబాబా వారి యొక్క విధానం చివరిది. తర్వాత సత్యసాయిబాబా వచ్చారు, తర్వాత ప్రేమ సాయిబాబా వచ్చారు, తర్వాత ఇంకెవరో. ఊరి నాయన ఇంతమంది వస్తే ఈ క్యాన్సర్ ఎందుకు ఉంది, ఎయిడ్స్ ఎందుకు ఉంది, కరోనా వచ్చినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? ఇలా అంటే ఆ కరోనానే పారిపోవాలిగా. మనం భగవంతులం కాదు. మీ మాధ్యమం ద్వారా అందరికీ చెప్తున్నా, నేను దేవుడు అనే వచ్చే ప్రతివాడిని నేను వేసే ప్రశ్నలకి సమాధానం ఉంటే పిలవండి నా దగ్గరికి. కానీ రారు. వీడో ముండా కొడుకు, వీడో వితండవాది అని నన్ను అంటారు. పర్లేదు, అన్న తప్పులేదు, నేను నిజమే మాట్లాడాను అన్న సంతృప్తి నాకు ఉంటుంది. అంతే కదా నాన్న. మనం దేవుళ్ళం అయితే బయట కాదు నాన్న. మన ఆయుష్ని ఆపేద్దాం, ఆ వయసులోనే ఉండిపోదాం. చేయగలరా ఎవరన్నా? లేదు సార్. నిజాయితీగా సత్యధర్మాలని అనుసరిస్తూ మనిషిగా మన సమాజంలో నలుగురికి ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకొని బ్రతికుండగా చావకూడదు నాన్న, నువ్వు చనిపోయినా అందరి మనసులో బ్రతికే ఉండాలి అని మా అమ్మ చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇంతే.